Daily. Taste the Daily. 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచక పాలనకు మధ్య జరుగుతుంది జూబ్లీహిల్స్ ఎన్నికన్నారు కేటీఆర్. జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్కు వెళ్లే ముందు కేటీఆర్ మాట్లాడారు. జూబ్లీహిల్స్లో తమ గెలుపుతో రాష్ట్ర భవిష్యత్తు మారపోతోందన్నారు ఆయన. గోపీనాథ్ గారు ఆమె ఒక వ్యక్తిగా కాదు పార్టీగా ఈ ఎన్నికను మేము ఎదుర్కోబోతా ఉన్నాం. ఈ ఎన్నిక జరుగుతున్నది కూడా వ్యక్తుల మధ్యన కాదు. ఈ ఎన్నిక జరుగుతున్నది 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల పారదర్శక పాలనకు ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 ఏళ్ల రాబందు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. ఇది వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు. మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు జూబ్లీహిల్స్లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకు న్యాయం జరుగుతుంది, పేదలకు లాభం జరుగుతుంది. మాగంటి సునీత గోపీనాథ్ గారు ఆమె ఒక వ్యక్తిగా కాదు పార్టీగా ఈ ఎన్నికను మేము ఎదుర్కో